హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ కార్న్తో బోండాలు అనమాట. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలానే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ అలానే స్నాక్స్ బాక్స్లోకి కానీ ఈజీగా అయితే చేసి పంపించవచ్చు. స్వీట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు. బోండాల్లా కాకుండా ఇలా చిన్న చిన్న వడల్లాగా కూడా వేసుకోవచ్చు అనమాట, మనకు నచ్చినట్టు. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది. నేనైతే ఒక స్వీట్ కార్న్ అయితే ఇలా గింజలన్నీ ఒలుచుకున్నాను. ఇలా 1 కప్ అయితే అయిందనమాట. దీన్ని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కారానికి తగినట్టు ఒక 7-8 పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఇంచుల అల్లము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొనేసి కొద్దిగా బరగ్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నున్నగా కాకుండా ఇలా బరగ్గా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి బోండాలు వేసుకున్నప్పుడు. ఇలా మిక్సీ పట్టుకునేదంతా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అయితే వేసుకోవాలన్నమాట. రైస్ ఫ్లోర్ వేయడం వల్ల బోండాలు క్రిస్పీగా అయితే వస్తాయన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. మీకు నచ్చినట్టయితే ఆనియన్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. స్వీట్ కార్న్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీకు లూజ్గా అనిపిస్తే కన్సిస్టెన్సీ కొద్దిగా రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొనేసి ఇలా బోండాల్లాగా అయితే చిన్న చిన్నవి చేసుకోవాలి. మీకు ఏ సైజులో అయితే ఆ సైజులో చేసుకొని వేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొనేసి ఆయిల్లో ఇలా ఒక్కోటి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల ఫ్రై కావన్నమాట, పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నామంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వస్తాయి అన్నమాట. అప్పుడు తీసేసుకోవడమే. చూడండి, పైన క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇలా బోండాల్లానే కాకుండా ఇలా చూడండి, ఇలా వడల్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 టైప్స్గా అయితే చేశానన్నమాట. వడల్లా కూడా వేసుకున్నాను. అవి కూడా ఒక్కోటిగా ఇలా చిన్న చిన్నగా వేసుకొనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి అటు ఇటు ఫ్రై చేసుకున్నామంటే టేస్టీ స్వీట్ కార్న్ బోండా అయితే రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలానే నా కంటెంట్ నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.